పిల్లలు అన్న తర్వాత ఇలా అవుతూ ఉంటుంది. వాళ్ళు ఒక దగ్గర ఉండరు, అక్కడ పరిగెడుతూ ఇక్కడ పరిగెడుతూ దెబ్బలు తగిలించుకుంటూనే ఉంటారు. కానీ పేరెంట్స్ మాత్రం ఆ టైంలో అసలు పానిక్ అవ్వద్దు, స్ట్రాంగ్గా ఉండండి. మనల్ని చూసే వాళ్ళు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ ఆ సిచ్యువేషన్ కొంచెం హీల్ అయ్యేదాకా మనకి చాలా బాధగా ఉంటుంది, పిల్లలకి చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ కాబట్టి పేరెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండండి. చాలా అన్ఫార్చునేట్, చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఇది. నిన్న మా బాబు హాల్లో చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నాడు. సడన్గా థడ్ సౌండ్ వచ్చింది. నేను కిచెన్లో ఉన్నాను ఆ టైంలో. అర్థమవుతుంది వాడు కింద పడిపోయాడు, ఫేస్ హిట్ అయిందని అయితే అర్థమైంది. ఎక్కడ తగిలిందో నాకు తెలియలేదు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని ఎత్తుకున్నాను. విపరీతంగా ఏడుస్తున్నాడు అండ్ మొత్తం నోస్ అండ్ మౌత్ చుట్టూ అంతా బ్లడ్ కవర్ అయిపోయింది. నేను ముక్కు కానీ నోరు కానీ తగిలింది అని అర్థమైంది. చూడనివ్వట్లేదు. ఫైనల్గా కింద చూస్తూ ఉంటే నాకు పన్ను ఏమన్నా ఎరిగిందేమో అని డౌట్ వచ్చింది. కింద చూస్తే పన్ను పడిపోయింది. అంటే ఫుల్ ప్యానిక్ అయిపోయాను. బట్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు ప్యానిక్ అవ్వకూడదు. ఎందుకంటే మనల్ని చూసి పిల్లలు ఇంకా ప్యానిక్ అయిపోయి ఇంకా భయపడిపోతారు. సో మనం ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి. నేను వాడికి చెప్పాను, ఏం కాదు నాన్న, చాలా చిన్న దెబ్బ, భయపడద్దు అని చెప్పాను. వెంటనే ఊబర్ బుక్ చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. వెంటనే ఊబర్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను హాస్పిటల్కి. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి నేను పన్ను కూడా బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళాను. డాక్టర్ చూశారు, మొత్తం పన్నంతా ఊడిపోయిందమ్మా. హాఫ్ ఊడిపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. సో పన్నంతా ఊడిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. జస్ట్ అది హీల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2-3 years పడుతుందంట ఆ పన్ను పర్మనెంట్ టీత్ రావడానికి. మా వాడి 3.5 years, 6-7 years ఏజ్లో ఇంకో టీత్ వస్తుంది. అప్పటి వరకు వాడి స్పీచ్ ఎలా ఉంటుంది, వాడి లిప్స్ షేప్ ఎట్లా ఉంటుంది అనేది నా టెన్షన్. కానీ చాలా హారబుల్ ఎక్స్పీరియన్స్ అండి.